జాయింట్ పెయిన్స్ తో బాధపడే వాళ్ళు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ని మనం డైట్ లో యాడ్ చేసుకోవడం వల్ల ఈ జాయింట్ పెయిన్స్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఈ టాపిక్ గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ గిరిధర్ బోయపాటి, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, కన్మూరి హాస్పిటల్, గుంటూరు. కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగపడే న్యూట్రియంట్స్ అనేది ఉంటాయి. ఇవేం చేస్తాయంటే మన జాయింట్ చుట్టూ ఉన్న ఇన్ఫ్లమేషన్ అనేది కంట్రోల్ చేస్తాయి. దానివల్ల జాయింట్ పెయిన్స్ తగ్గడము, కొంచెం పెయిన్ ఫ్రీగా మూవ్మెంట్ రావటము, ఇవన్నీ కూడా చూస్తుంటాం. దానిలో ఈ గోల్డెన్ ఫుడ్స్ లో మెయిన్ ఏంటంటే ఫ్రూట్స్ లో బ్లూబెర్రీలో మెయిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది మన డైట్ లో రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ అనేది బాగా కంట్రోల్ చేయొచ్చు. ఇంకా రెండోది ఏంటంటే వెజిటబుల్స్ లో స్వీట్ పొటాటో. ఈ స్వీట్ పొటాటో ఉడకబెట్టి కానీ లేదు ఫ్రై లాగా కానీ చేసుకొని తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ అనేది కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. ఇంకా మూడోది ఏంటంటే యానిమల్ ప్రోడక్ట్స్ లో ఫిష్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే జాయింట్ ఫ్లెక్సిబిలిటీ పెరగడంతో పాటు మన జాయింట్ పెయిన్స్ కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అందుకే ఈ మధ్య కాలంలో ఈ ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ అని, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఇవి చాలా ఎక్కువగా వాడుతున్నాం. ఈ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే మనకి జాయింట్ స్ట్రెంత్ పెరగడంతో పాటు బోన్ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా నాలుగోది ఏంటంటే నట్స్ లో వాల్నట్స్ లో కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ బాగా అధికంగా ఉంటాయి. సో ఇవి జాయింట్ పెయిన్స్ ని కంట్రోల్ చేయడంలో కూడా బాగా ఉపయోగపడతాయి. ఇంకా లాస్ట్ ఏంటంటే మనం రెగ్యులర్ గా వాడే స్పైసెస్ లో జింజర్ గార్లిక్ అంటే అల్లం వెల్లుల్లి కానీ, టర్మరిక్ పసుపు కానీ, ఇవి అలాగా మన ఇండియన్ డైట్ లో రెగ్యులర్ గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ 5 ఫుడ్ ఐటమ్స్ అనేది మన డైట్ లో ఏదో ఒక పార్ట్ లో, లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ ఏదో ఒక దానిలో యాడ్ చేయగలిగితే మన జాయింట్ పెయిన్స్ అనేది ఇంకా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇలాంటి డైటరీ చేంజెస్ తో పాటు మనం కొంచెం ఫిజియో ఎక్సర్సైజెస్, కొన్ని రకాల మెడికేషన్ కూడా యాడ్ చేయగలిగితే ఈ జాయింట్ పెయిన్స్ అనేది మనం బాగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు.